ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఇంట్లో రాత్రి సమయంలో గజ్జెల చప్పుడు వినిపించినా, కుక్క ఏడుపు వినిపించినా మీకు జరిగేది ఇదే. అయితే గజ్జెల చప్పుడు అలాగే కుక్క ఏడుపు ఇంట్లో రాత్రిపూట మీకు వినిపిస్తే కనుక ఏం జరుగుతుంది? ఇది దేనికి సంకేతం? అంటే దీని ద్వారా శుభ ఫలితాలు ఉన్నాయా లేకపోతే అశుభ ఫలితాలు ఉన్నాయా? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సాధారణంగా కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల ద్వారా మనం వింటూ ఉంటాం, రాత్రి సమయంలో గజ్జెల చప్పుడు వినిపిస్తుంది అని, అలాగే కుక్క ఏడుపు వినిపిస్తుంది అని. ఇటువంటివి మనం వింటూ ఉంటాం. కానీ సాధారణంగా చాలామంది భావించేటటువంటి విషయం ఏంటి అంటే కనుక, లేకపోతే పెద్దలు చెప్పేటటువంటి విషయం ఏంటి అంటే కనుక, రాత్రి సమయంలో గజ్జెల చప్పుడు వినిపిస్తే కనుక దుష్ట శక్తులు తిరుగుతున్నాయని అర్థం చేసుకోవాలని చాలామంది చెబుతూ ఉంటారు. ఈ విధంగా గజ్జెల శబ్దం వినిపించగానే ప్రతి ఒక్కరు కూడా భయపడుతూ ఉంటారు. కానీ ఇది నిజం కాదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ఇంట్లో రాత్రి సమయంలో గజ్జెల శబ్దం వినిపిస్తే అది శుభానికే సంకేతం. అయినప్పటికీ దీంట్లో విభిన్నమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. అంటే మీ ఇంట్లో రాత్రి సమయంలో మీరు పడుకున్నప్పుడు కానీ లేకపోతే మెలకువతో ఉన్నప్పుడు కానీ గజ్జెల శబ్దం వినిపిస్తుంది. దాంతోపాటు ఒక సుగంధపు వాసన కూడా వెదజల్లుతూ ఉంది. అంటే ఒక మంచి సువాసన, అది పువ్వుల పరిమళం కావచ్చు, లేకపోతే సాంబ్రాణి ధూపం కావచ్చు, ఇలా ఏదైనా కానీ మంచి సువాసన వెదజల్లుతూ ఉంటే కనుక అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతుందని మీరు అర్థం చేసుకోవాలి. అమ్మవారు మీ ఇంటిని కాపాడుతుందని, మీ ఇంటికి కాపలాగా ఉందని మీరు అర్థం చేసుకోవాలి. మీరు అమ్మవారిని ఏ విధంగా అయితే పూజిస్తున్నారో ఆ భక్తుల యొక్క కోరికలు తీర్చడానికి, అలాగే ఆ యొక్క భక్తుల గృహాన్ని కాపాడటానికి అమ్మవారు ఈ విధంగా రాత్రి సమయాల్లో మీ ఇంట్లో గజ్జెల శబ్దం చేస్తూ తిరుగుతూ ఉంటారు. దీన్ని చూసి మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. కానీ గజ్జెల శబ్దం వస్తూ బ్యాడ్ స్మెల్ వచ్చినట్లయితే, అంటే కొంతమంది ఇళ్లలో గజ్జెల శబ్దంతో పాటు సువాసనకి బదులుగా దుర్గంధపు వాసన అనేది వస్తుంది. అప్పుడు మాత్రం దుష్టశక్తులు తిరుగుతున్నాయని మీరు అర్థం చేసుకోవాలి. అంటే గజ్జెల శబ్దం సువాసనతో కలిసి వస్తే కనుక అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతున్నారని, అంటే ఏ రూపంలో అయినా సరే మీరు కొలిచేటటువంటి అమ్మవారు దుర్గామాత కావచ్చు, కాళీమాత కావచ్చు, ఇలా ఏ రూపంలో అయినా సరే మీరు కొలిచేటటువంటి అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతున్నారని మీరు అర్థం చేసుకోవాలి. లేకపోతే గజ్జెల శబ్దం దుర్గంధపు వాసనతో వస్తూ ఉంటే మాత్రం దుష్టశక్తులు తిరుగుతున్నాయని అర్థం చేసుకోవాలి. దీనికి కూడా మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. ప్రతిరోజు ఇంట్లో ధూపం వేసుకోండి, నిత్య దీపారాధన చేయండి. అప్పుడు ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే మీ ఇంట్లో నుండి ఆ గజ్జెల శబ్దం అలాగే దుర్గంధపు వాసన అనేది వెళ్ళిపోతుంది. ఈ విధంగా దుష్ట శక్తిని మీ ఇంట్లో నుండి మీరు తరిమి కొట్టవచ్చు. ఈ విధంగా గజ్జెల శబ్దం వచ్చినప్పుడు మీరు ఈ యొక్క అంశాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం నిత్యం తిరిగే ప్రదేశాల్లో కుక్కల అరుపులు, ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి. అయితే కుక్కలు ఏడిస్తే ఏదైనా అపశకునం జరుగుతుందని చాలామంది నమ్ముతారు. రాత్రి సమయంలో కుక్క ఏడిస్తే అశుభానికి సంకేతమని కూడా భావిస్తారు. అయితే హిందూ మత విశ్వాసాల ప్రకారం శునకాన్ని, అంటే కుక్కని కాలభైరవుడిగా పరిగణిస్తారు. కుక్కలకి భవిష్యత్తు గురించి ముందే తెలిసిపోతుందని పురాణాల్లో కూడా పేర్కొనబడింది. జంతువులన్నిట్లో కూడా అత్యంత విశ్వాసం ఉన్నది కుక్క. అంతేకాకుండా మనుషులకి శునకం ఒక మంచి స్నేహితుడిగా ఉంటుంది. అయితే మన వీధుల్లో కుక్కలు రాత్రిపూట అరిచినా, అదే పనిగా మూలిగినా, తరచుగా ఏడ్చినా యమధర్మరాజు వస్తున్నాడని, వాటికి ఆత్మలు కనిపిస్తాయని చాలామంది నమ్ముతారు. అయితే కుక్కలు ఇలా ఏడవటానికి కారణాలు చాలా ఉన్నాయి. కుక్కలకి ప్రకృతిలో జరిగే మార్పులను ముందుగానే పసిగట్టే శక్తి ఉంటుంది. అవి రాబోయే ప్రమాదాలను లేదా ఏదైనా అవాంఛనీయ సంఘటనల గురించి ముందుగానే పసిగడతాయని చాలామంది యొక్క విశ్వాసం. ఆ సమయంలో అవి ఏడవటం లేదా అరవటం వంటివి చేస్తూ ఉంటాయి. మనకు ఎదురయ్యే అసహ్యకరమైన సంఘటనల గురించి అవి తెలియచేయటానికే ఇలా ఏడుస్తాయి. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ ఇంటి ముందు ఎప్పుడైనా రాత్రి సమయంలో కుక్క ఏడుపు కాని లేదా అరుపు కాని వినిపిస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది జీవితంలో
మీరు ఎదుర్కోబోయే కొన్ని అనారోగ్య సమస్యలను, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారని అది సూచిస్తుంది. కుక్క ఇంటి బయట లేదా తలుపు దగ్గర అర్ధరాత్రి వేళలో ఏడుస్తూ ఉంటే కనుక ప్రతికూల ఫలితాలను మీరు ఎదుర్కోవలసి వస్తుందని అర్థం చేసుకోవాలి. అలాగే మీ పెంపుడు కుక్క అకస్మాత్తుగా ఏడవటం కానీ లేదా తినటం తాగటం మానేస్తే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏవైనా పెద్ద సంక్షోభాలు ఎదురయ్యే ముందు కుక్కలు ఇలా చేస్తాయి. మీ ఇంటి తలుపు దగ్గర లేదా ఇంటి ముందు కుక్కలు ఇలా ఏడిస్తే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే కుక్కలు దయ్యాలను, ఆత్మలను చూస్తాయని చాలా మంది నమ్ముతూ ఉంటారు. అలాగే కుక్కలు మనిషిని వాసన చూసి గుర్తుపడతాయి. అలాగే ఎవరైనా మరణానికి దగ్గరైనప్పుడు ఆ గాలిలో వచ్చే రసాయనిక మార్పులను కూడా అవి ముందుగానే గుర్తిస్తాయి. ఆ వాసన ద్వారా చావును పసిగట్టి అలా ఏడుస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అనారోగ్యం, ఆకలి కారణంగా కూడా ఏడుస్తాయి. మరికొన్నిసార్లు ఎలాంటి కారణం లేకుండానే ఏడుస్తాయి. దీంతో చాలామంది వాటికి ఆత్మలు కనిపించాయని చెబుతూ ఉంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో అప్పుడప్పుడు కుక్కలు శోకం పెట్టి ఏడుస్తూ ఉంటాయి. మనుషుల్లాగానే కుక్కలు కూడా ఎమోషనల్ జీవులు. వాటికి కూడా బాధ, కోపం, ఆవేదన, ఆందోళన లాంటివి ఉంటాయి. బయట చలిచలిగా ఉంటుంది లేదా భారీగా వర్షం కురుస్తుంది. దీంతో వాతావరణ పరిస్థితులను తట్టుకోలేనప్పుడు బాధను వ్యక్తపరుస్తూ కూడా అవి అరుస్తాయి. గాయం అయినప్పుడు నొప్పిని భరించలేక కూడా ఏడుస్తాయి. కాబట్టి కుక్క ఏడుపులు అన్నీ కూడా చావుకి సంకేతాలు కావు. దీన్ని బట్టి కుక్క ఏడ్చిన ప్రతిసారి చావు సంభవించదని మాత్రం మనం అర్థం చేసుకోవాలి. అంటే కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా కూడా అవి ఏడ్చే అవకాశాలు ఉన్నాయి. అసలు విషయానికి వస్తే కుక్కలకి అతీంద్రియ శక్తులు ఉంటాయన్న నమ్మకం గ్రీకుల నుండి వచ్చింది. కుక్కలు దుష్ట శక్తులను పసిగట్టగలవు, దయ్యాలను చూడగలవని వారు ప్రగాఢంగా విశ్వసించేవారు. కుక్క ఏడిస్తే ఏదో చెడు జరుగుతుంది అనే భావన అప్పట్నుండి మొదలైనట్లు తెలుస్తుంది. కుక్కలు దయ్యాన్ని చూడగలగటం, మరణాన్ని పసిగట్టటం అన్నీ మూఢ విశ్వాసాలని కొంతమంది హేతువాదులు కొట్టిపారేస్తున్నారు. కాని ఇటువంటి వాటిల్లో ఖచ్చితంగా నిజం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు కూడా చెబుతున్నారు. ఎందుకంటే వాసన బట్టి కూడా ఏం జరుగుతుందో చెప్పగలిగేటటువంటి గుణం కుక్కలకి ఉంటుంది. ఎక్కడైనా చావుకు దగ్గరగా ఉన్న ఒక మనిషి ఉంటే ఆ చుట్టుపక్కన గాలిలో వచ్చే రసాయనిక మార్పులను బట్టి కుక్కలు వాసన ద్వారా మరణాన్ని పసిగడతాయి. అలాగే కుక్క బేసి సంఖ్యలో అరుస్తుంటే కూడా సమీపంలోని వ్యక్తి మరణాన్ని గుర్తు చేస్తున్నట్లుగా భావిస్తారు. కుక్క ముందు వాకిలి వద్ద 4 సార్లు ఏడిస్తే అది కూడా మరణానికి కారణమవుతుంది. ఏది ఏమైనప్పటికీ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు మాత్రం కుక్క ఏడుపును అశుభానికి సంకేతంగా చెబుతూ ఉన్నారు. చూశారు కదండి, ఇంట్లో గజ్జెల శబ్దం రాత్రిపూట వినిపిస్తే అది దేనికి సంకేతం, దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అలాగే రాత్రి సమయాల్లో కుక్క ఏడుపు వినిపిస్తే కనుక అది దేనికి సంకేతం, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడు